ఓకే. నెక్స్ట్ ఆప్షన్ ఏంది, ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సర్ట్ క్యాప్షన్. ఇన్సర్ట్ క్యాప్షన్ మనం ప్రిపేర్ చేయాలంటే ఫస్ట్ యూ హావ్ టు ప్రిపేర్ సమ్ లాట్ ఆఫ్ డేటా, అంటే మోర్ దెన్ పేజెస్ తీసుకోండి. ఫస్ట్ డేటా అనేది మోర్ దెన్ పేజెస్ తీసుకోండి. దెన్ ఆఫ్టర్ దట్ ఈ పేజెస్ లో ఓకే, సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ సమ్ పిక్చర్స్ కావచ్చు అండ్ టేబుల్స్ కావచ్చు, ఈక్వేషన్స్ కావచ్చు ఇన్సర్ట్ చేయాలి. టేబుల్స్ కావచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేటాలో సో ఈక్వేషన్స్, పేజెస్, సారీ ఇమేజెస్, లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్స్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు ఇన్సర్ట్ నౌ. సో ఫస్ట్ I want to insert the some picture. Okay, so select that. Next, anywhere point of the cursor ఒక ఈక్వేషన్ తీసుకోవాలి. ఈక్వేషన్ తీసుకోవాలంటే దెన్ ఈక్వేషన్స్ లోకి వెళ్ళండి. ఇట్ విల్ బి సెలెక్ట్ నౌ ఈక్వేషన్. నెక్స్ట్ అగైన్ ఓపెన్ దట్. I want draw the some table. Insert, just click on the table. Okay, next again open that next page. So here I want the pictures. Okay, next point of the cursor anywhere. Again insert equations. Next again shall I go to next page, point of the cursor, insert, select the tables. Okay, for example ikkada మీరు ఒకసారి చూస్తే దెన్ ఇక్కడ ఒక పిక్చర్ తీసుకున్నాను, ఈక్వేషన్ తీసుకున్నాను, టేబుల్ తీసుకున్నాను. నెక్స్ట్ పిక్చర్ తీసుకున్నాను ప్లస్ ఈక్వేషన్ తీసుకున్నాను, ఇక్కడ ప్లస్ టేబుల్ తీసుకున్నాను. అంటే 2 పిక్చర్స్, 2 ఈక్వేషన్స్, 2 టేబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఏం కావాలి అంటే ఫస్ట్ పేజ్, అంటే దీన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేయొచ్చు అంటే ఇండెక్స్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. దేనికి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆల్రెడీ సమ్ పిక్చర్స్ అండ్ టేబుల్స్ ప్లస్ ఈక్వేషన్స్ తీసుకున్నాం కదా. సో దాన్ని కూడా ఫర్ ఎగ్జాంపుల్ యూ హావ్ టు మేక్ సమ్ ఇండెక్స్. సో బిఫోర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ బిఫోర్ ఒక పేజ్ కావాలి కదా, టెక్స్ట్ బిఫోర్ కర్సర్ పాయింట్ అవుట్ చేసి యూ ప్రెస్ కంట్రోల్ ఎంటర్. సో కంట్రోల్ ఎంటర్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమవుతుంది, సో ఇక్కడ ఎంటీ పేజ్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఫస్ట్ వీ హావ్ టు సెలెక్ట్ ద ఇమేజ్. రిఫరెన్స్ లోకి వెళ్ళండి, జస్ట్ క్లిక్ ఆన్ ద ఇన్సర్ట్ క్యాప్షన్. సో క్యాప్షన్ లో ఫర్ ఎగ్జాంపుల్ దస్ అ పిక్చర్ కదా, పిక్చర్ కాబట్టి వీ హావ్ టు సెలెక్ట్ ద ఫిగర్. ఫిగర్ అని సెలెక్ట్ చేసి ఓకే అనండి. నెక్స్ట్ ఫిగర్ 1 అని వచ్చింది ఇక్కడ. నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ దట్ ఈక్వేషన్. ఓకే, సో సెలెక్ట్ ద ఈక్వేషన్, అగైన్ ఇన్సర్ట్ క్యాప్షన్. సో ఇక్కడ ఫిగర్ వచ్చింది కదా, ఫిగర్ కాదు ఈక్వేషన్ సెలెక్ట్ చేసుకోండి, ఈక్వేషన్. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద టేబుల్, ఇన్సర్ట్ క్యాప్షన్. లేబుల్ దగ్గర ఏం సెలెక్ట్ చేసుకోవాలి ఇప్పుడు, టేబుల్. ఓకే, నెక్స్ట్ అగైన్ సెలెక్ట్ ద పిక్చర్, ఇన్సర్ట్ క్యాప్షన్. టేబుల్ కాదు కదా, ఫిగర్. ఇమేజ్ వచ్చేసి ఫిగర్ తీసుకోవాలి. ఓకే, నెక్స్ట్ సెలెక్ట్ ద అగైన్ ఈక్వేషన్, ఇన్సర్ట్ క్యాప్షన్, select the equation. Okay, next insert caption, select the table. Okay, okay, so ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ హోమ్ ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఏ పేజ్లో ఈక్వేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఏ పేజ్లో ఇమేజెస్ ఉన్నాయి, ప్లస్ ఏ పేజ్లో టేబుల్స్ ఉన్నాయనే విషయం మనకు తెలియాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ నౌ యూ హావ్ టు సెలెక్ట్ ద ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ పైన క్లిక్ చేయండి. ఓకే, సో ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ పైన క్లిక్ చేసిన తర్వాత ఫస్ట్ మనకి ఏం కావాలి, సో ఫిగర్స్ కావాలి, ఫిగర్స్ కావాలి కదా. ఓకే అనండి.
ఏమైంది ఫిగర్స్ వచ్చినాయి. అంటే ఫిగర్స్ వచ్చేసి ఏ పేజ్లో ఉన్నాయి, సెకండ్ పేజ్ అండ్ ఫిఫ్త్ పేజ్. నెక్స్ట్ అగైన్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్, మళ్ళీ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ సెలెక్ట్ దట్ టేబుల్స్. ఓకే, టేబుల్స్ వచ్చేసి ఫోర్త్ పేజ్ అండ్ సెవెంత్ పేజ్. నెక్స్ట్ అగైన్ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్, select the equation. Okay, సో అది డేటా సెలెక్షన్ లో ఉంది, అందుకని చెప్పేసి అది ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ so any place point of the cursor. So again insert the new equation. Okay, so again insert, sorry, reference, insert caption, select the equation. Okay, దాంట్లో యాడ్ అయింది కాబట్టి రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ. Again point of the cursor. Next insert table of, so select that equation. Okay, ఓకే, బట్ ఇక్కడ ఇన్సర్ట్ అయింది అది. ఓకే, నో ప్రాబ్లం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏమవుతుంది ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి పేజ్లో మనకి ఏమవుతుందంటే ఫిగర్స్ ఏ పేజ్లో ఉంది, నెక్స్ట్ టేబుల్స్ ఏ పేజ్లో ఉంది అన్న విషయం ఈజీగా మనకు ఫైండ్ అవుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డాక్యుమెంట్ అనేది మనం ప్రిపేర్ చేసినప్పుడు అది ఏ పేజ్లో ఉందన్న విషయం మనకు ముందే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇండెక్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అప్డేట్ ఉంది, సేమ్ యాజ్ ఇట్ ఈస్. అంటే మనకి ఏమవుతుంది అనేది ఏదైనా మళ్ళీ ఇన్సర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది ఫర్ లైక్ దట్. సో ఎనీవేర్ పాయింట్ ఆఫ్ ది కర్సర్, again go to insert pictures. So I have to insert that. So ఒక పిక్చర్ ఇన్సర్ట్ చేసుకున్నాను ఇక్కడ. పిక్చర్స్ లో అగైన్ సెలెక్ట్ దట్. See again రిఫరెన్స్ లోకి వెళ్ళి ఇన్సర్ట్ క్యాప్షన్. ఈక్వేషన్ కాకుండా ఏం తీసుకోవాలి, టేబుల్, సారీ టేబుల్ కాదు ఫిగర్. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ కంట్రోల్ హోమ్ నొక్కండి, ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ పిక్చర్స్ యాడ్ చేస్తాం కదా అక్కడ. సో ఇప్పుడు జస్ట్ క్లిక్ ఆన్ అప్డేట్ టేబుల్, అప్డేట్ ఎంటైర్ టేబుల్. ఓకే, ఏమైపోయింది ఇక్కడ థర్డ్ పిక్చర్ వచ్చేసింది. ఓకే, ఫిగర్ 3. దీనిపైన క్లిక్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ కర్సర్ పాయింట్ అవుతుంది. సో మనం ఈ విధంగా ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తాం, దట్ పర్పస్ వీ హావ్ టు యూజ్ దట్ ద క్యాప్షన్స్ అనేటువంటి ఆప్షన్ ని మనం యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, సో గాట్ ఇట్.